మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కోసంపూడి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మనకి గోదావరి జిల్లాలో అనగానే ఒక పర్టికులర్ క్యాస్ట్ చెప్పేస్తున్నాను, క్యాస్ట్ అది కూడా కాపులు అండి. కాపులు డామినేషన్ ఎక్కువ ఉంటుందండి గోదావరి జిల్లాలో అనగానే. మరి ఆయన ప్రభావం అంటే ఈ కాపుల మీద ప్రభావం ఎవరిదైనా ఉంటుందంటారా? ఇంకెవరన్నా మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కువ సీట్లు ఉండటం వలన ఎలా ఉండబోతుందంటారు మీ కూటమి ఎఫెక్ట్? సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే కులాలతో ముడిపడి ఉన్నాయి. అదొక భావనే. మెజార్టీ సామాజిక వర్గం కాపులు అనే మాట, కానీ కాపులు ఎప్పుడు వన్ సైడ్గా ఏ పార్టీకి లేరు. కాపులు వన్ సైడ్గా ఉండి కాపులు కులాభిమానమే చూపించుకుని ఉంటే ఆనాడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు శాశ్వత ముఖ్యమంత్రి. ఆ విధంగా ఎప్పుడూ కూడా ఏ సామాజిక వర్గం కాస్త ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఒకే కులం ఒక కులం మొత్తం ఒక పార్టీకి ఎవరు ఉండరు. ఆఖరికి రెడ్డి సామాజిక వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు ఉండరు. కాకపోతే మెజార్టీ ఉండొచ్చు 2019 ఎలక్షన్స్ ముందు ఉండొచ్చు. ఖచ్చితంగా కులమో మతమో ప్రభావాలు రాజకీయాల మీద స్పష్టంగా పడతా ఉంటాయి. బట్ ఈసారి మీరు గమనించే ఉంటారు, ఎవరు మాట్లాడుండరు కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించాలనే మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎవరో కూడా ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ మాట మాట్లాడరు. మెజార్టీ కాపులు మెజార్టీ ఉన్న ప్లేసుల్లో కూడా ఇంకా బడుగు బలహీన వర్గాలను ముందుకు పెట్టాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. దాంతోపాటు మా పార్టీ 7 సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. అంటే ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకుని పెట్టిన పార్టీ కాదు. సహజంగా కొంతమంది ఎలా పెడతారంటే, పలానా సామాజిక వర్గం నేను కాబట్టి నా సామాజిక వర్గం బలంగా ఉన్న చోట నాకు బలంగా ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో పార్టీలు పెట్టిండొచ్చు. కానీ ఇక రాజకీయాల్లో ఒక మార్పు కోరుకునేటువంటి జనసేన పార్టీకి అది సిద్ధాంతం ఇప్పుడు ఉండదు. సరే, విచిత్రంగా కూడా కాపు సామాజిక వర్గం ఎలా ఉంటుందంటే, ఇంకా భారతదేశంలో ఏ కులం కూడా ఇలా ఉండదేమో. ఒక రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో బీసీలు, కొన్ని ప్రాంతాల్లో ఓసీలు. ఒకే కులం ఒక ప్రాంతంలో బీసీ, ఒక ప్రాంతంలో ఓసీగా ఉన్న కులం ఏదైనా ఉందంటే కాపు కులం. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం దాదాపు బీసీ, ఓసీ, కాపులు అందరూ కలిపి ఒక 27-30% ప్రజలు ఉన్నా కూడా కొంచెం చైతన్యమైనటువంటి కులమే. కాబట్టి ఎవరినో ఒకళ్ళ భుజాలు నేసుకోదు. ఒక ఊర్లో ఉన్న కాపులే కొంతమంది ఆ పార్టీకి, కొంతమంది ఈ పార్టీ అని ఉంటారు తప్ప మొత్తం ఊర్లో ఉన్న కాపులందరూ కూడా ఒక పార్టీకి ఎప్పుడూ మోయలేదు, ఎవరినే మోయలా. దాంతోపాటు ప్రశ్నించే తత్వం కూడా మరీ ఎక్కువ కాపు సామాజిక వర్గంలో. వన్ సైడ్గా ఏం చేసినా మా నాయకుడు కరెక్టే అనేటువంటి భుజాల మీద వేసుకోరు, ప్రశ్నిస్తారు. దాంతో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అని ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, మీరు ఇందాక ప్రశ్నించారు కదా అనేది కాదు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల వ్యక్తే. వారి తండ్రి గారి కానించి ఆ ఉద్యోగాలు చేసిన ప్రాంతం అంతా కూడా గోదావరి జిల్లాలే. మన కూడా భీమవరాన్ని పోటీ చేశారు, ఇప్పుడంటే పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు. ఏదేమైనా కొంతమంది ఈ కాపు ముద్ర వేయాలని విశ్వప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి లేని పేరు నాయుడని తోక తగిలించి కూడా పేరు లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కాకపోతే కాపు సామాజిక వర్గమే కాకుండా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మనం ఏదో కొన్ని వర్గాలకే, 1-2 వర్గాలకే మనం అందరం ఎక్కిస్తా కూర్చున్నాం. మిగతా వర్గాలకి రాజ్యాధికారం దూరంగా ఉంది కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలు కాపులు అవ్వచ్చు, బీసీలు, ఎస్సీలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వర్గాల నుంచి ఎవరన్నా మంచి నాయకుడు వస్తే రాజ్యాధికారి ఇద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నారు. డైరెక్ట్గా కూడా ఎవరో టెస్టింగ్లు పెడతారు. 2019 మాకు అదే టెస్టింగ్. 2014 మేము పోటీ చేయాల, జనసేన పార్టీ అక్కడ కంటెస్ట్ చేయాల, బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ మాత్రమే చేసాం. 2019 ఎలక్షన్స్లో డైరెక్ట్గా కంటెస్ట్ చేసాం. అప్పుడు కూడా కాపులు వన్ సైడ్గా ఏం లేరండి, టెస్టింగ్ పెట్టారు. ఈ నాయకుడు నిలబడ్డా, ఓటమి తర్వాత ఎనిదిరిగిపోతాడా, ప్రజల్లో ఉంటాడా ఉండడా, అనేక రకాల ప్రజల నుంచి కూడా టెస్టింగ్లు వస్తాయి. ఆ టెస్టులన్నింటిలోనే పాస్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కూడా పోటీ చేసిన 2 ప్లేసుల్లో ఓడిపోయినా కూడా, ఆశించిన ఫలితాలు ఎక్కడ రాకపోయినా, వచ్చిన ఒక ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోయినా కూడా ఎక్కడ ఆయన ఎనిదిరిగి చూడాల. ఇవన్నీ కాపులు గమనిస్తారుగా. దాంతోపాటు ఆయన కష్టపడి ఒక సినీ ఫీల్డ్లో మంచి గ్లామర్ ప్రపంచంలో ఒక టాప్ పొజిషన్లో ఉండి, ఒక వయసులో ఉండి
ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లో రాలేదు. పోనీ సినిమాల్లోనే ఒక 65 సంవత్సరాలు యాక్ట్ చేసి ఇంకా ముసలి పాత్రలు వచ్చినప్పుడు రాజకీయాల్లో రాలేదు. ఇంకా మంచి ప్లాట్ఫామ్ ఉండి టాప్ హీరో పొజిషన్గా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక కంటిన్యూ చేసుకుంటా అదే సందర్భంలో తాను సంపాదించిన సొమ్ము అంతా కూడా చాలా వాటికి ప్రజలకి అనేక విధంగా కరోనా సమయంలో చూసాం. ఎవరిచ్చారండి భారతదేశంలో రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరో కూడా ఇటు రాజకీయాలు ఆలోచించుకోలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని చూసుకోలేదే. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఈ రోజున భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అనేక వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా అఫిడవిట్లు చూపించాడుగా. ఈరోజు 1 రూపాయి ఇచ్చాడు ఆయన ప్రజలకి. మరి ఈరోజు అఫిడవిట్లు చూస్తే ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఎవరైనా 1 రూపాయి కరోనా సమయంలో ప్రజలకు ఇచ్చారా? నేను అంటుంది రాజకీయాలకు అతీతంగా ప్రజల పట్ల ప్రేమ చూపించేటువంటి పవన్ కళ్యాణ్ని ప్రజలు టెస్టింగ్ చేశారు 2019 ఎన్నికల్లో. దాంట్లో ముఖ్యంగా కాపులు నిలబడతాడా నిలబడ్డా అనేటువంటిది ఆ టెస్ట్ అన్ని పాస్ అయ్యాడు. కాబట్టి ఈ రోజున కాపు సామాజిక వర్గం 90% ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంది. అతను కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కాదు. బడుగు బలహీన వర్గాలకి, కాపులకి, బీసీలకి అందరికీ కూడా రాజ్యాధికారం రావాలి అంటే ఒక నిజాయితీ గల నాయకుడు ఎవరు ఉన్నారంటే దరిదాపుల్లో మన పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు కనిపించట్లా. ఖచ్చితంగా అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు ఈ రోజున. కేవలం కాపులనే కాదండి, మొత్తం అందరూ వర్గాలు కూడా. మీరు అన్నారు కాపులు అనేది, కాపులను బీసీలుగా ఉన్న కాపులైనా, ఓసీలుగా ఉన్న కాపులైనా, ఎవరైనా సరే కాపులు అనేటప్పటికీ వాళ్ళు సంఘటితగా ఉండరు, ఐకమత్యంగా ఉండరు అనేటువంటి రకరకాల అపవాదులు ఉండేవి. అవన్నీ పటాపతులు చేస్తే మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం, జనసేన పార్టీకి అండగా ఉందాం, ఒక మంచి రాజకీయాల స్థాపనకి ఆయన పోరాడుతున్నాడు, ఆ పోరాటానికి మనం అండగా ఉందాం అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో వచ్చింది. సరే ఏదో ఒక ముద్రలు వేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు, కానీ అవన్నీ ఫటాఫంచలు అయిపోయినాయి. ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కులముద్ర వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కుదరలా. శ్రీనివాస్ గారు గుజరాత్ సంబంధించిన మోడీ గారు ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు పోటీ. అలాగే రాహుల్ గాంధీ ఏమో కేరళలో పోటీ చేస్తున్నాడండి. నేను ముద్రగడ పద్మనాభం అంటున్నాడు మాట అండి. నేను పిఠాపురం ఎవరు రమ్మన్నాడు, హైదరాబాద్ ఎలా అది నమ్ముతారంటారు. ఒకటి ముద్రగడ పద్మనాభం గారు మరి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదే. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. నెంటుంది అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తాడు. ఇప్పుడు ఆయన ఒక జిల్లా స్థాయి నాయకుడు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్లేస్లోనే 3 ప్లేసుల్లో పోటీ చేశాడుగా. పోనీ 3 ప్లేసుల్లో కూడా ఓడిపోయాడుగా. అంటే ఏదో రకంగా స్థానికతను లేకపోతే నాన్ లోకల్ ఇష్యూస్ పెట్టో ఏదో రకంగా అతని మీద బురద జల్లాలని, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నమే తప్ప అతని మాటల్లో ఒక పసలేదు. నమ్ముతారంటారు ఎవరన్నా? ఎవరు నమ్ముతారు? ఆయన ఇంట్లో కూడా నమ్మరు. ముద్రగడ పద్మనాభం గారు ఇంట్లో నమ్మరు. నిజంగా ముద్రగడ పద్మనాభం గారు ఆయన వెనకాల అంత కాపు సమాజ వర్గం ఉంది అని చెప్పుకుంటుంటాడు. నేను కాపు సమాజ వర్గం నాయకుడు అన్నట్టుగా ఉంటే ఆయన పోటీ చేసిన 99 తర్వాత ఆయన పోటీ చేసిన 3 ప్లేసుల్లో కూడా కాపు సమాజ వర్గం బలమైన నియోజకవర్గాలే. ఆయన సొంత జిల్లాలోనే 3 చోట్ల ఓడిపోయాడు. అంటే ఏదో అంటే ఈ అమ్ముడుపోయే తత్వం ఉన్నటువంటి నాయకులు ఎలా ఉంటారంటే ఒక సరైనటువంటి స్థిర నిర్ణయం లేని వాళ్ళు. అంటే మీరు అన్నారు అమ్ముడుపోయారు అన్నారు కదా. అంటే ఖచ్చితంగా అమ్ముడుపోయారన్న మాట కూడా కట్టుబడి ఉంటాం. ఎందుకు కట్టుబడి ఉంటానంటే ఈరోజు ఏమీ ఆశించకుండా ఆయన ఇలా వెళ్తున్నాడు. బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చెప్తున్నాను అంటాడు. బేషరతుగా మద్దతు చెప్పినప్పుడు ఆయనలో ఏ క్వాలిటీ చూసి బేషరతుగా ఒప్పుకున్నాం, మద్దతు చెప్తున్నాం. ఆయన నువ్వు కాపు సామాజిక వర్గానికి ఏదో నాయకుడు అంటున్నావు కదా, ఆయనే స్వయంగా అదే తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు బీసీలో పెట్టడం సాధ్యం కాదు, లేకపోతే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పినోడే కదా నాయకుడు. అదేవిధంగా గతంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కూడా ఇవ్వనని చెప్పినోడే కదా. మరి ఈరోజు ఆయన ఏమైనా ఇస్తానన్నాడా? కాపులకి బీసీ రాజ్యాధిక మన రిజర్వేషన్స్ ఇవ్వడానికి సహకరించాలని చెప్పి ఎక్కడన్నా మాట అన్నాడా? మాట మార్చుకుని అదేమి లేదు కదా. మరి ఏం ఆశించి వెళ్ళావంటే ఖచ్చితంగా అమ్ముడిపోయావు. నువ్వు అమ్ముడిపోయావు మొదటి నుంచి అంటాడమ్మా. నిన్న కూడా ఆయన వ్యాఖ్య చేస్తే ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నేను ఓడిస్తాననే మాటతో పాటు నేను ఓడించకపోతే పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటానన్నాడు. పద్మనాభరెడ్డి అని ఆయనే పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎవరో పద్మనాభరెడ్డి అని ఆయన అల్లా, ఆయనే రెడ్డి అని పెట్టుకున్నాడు. అంటే చెప్పకనే చెప్పాడు, నేను రెడ్ల దొడ్లో పాలేరులని చెప్పుకో, పాలేరుతనం చేసుకో, కాదనట్లా. కానీ ఈరోజు ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ అవుట్డేటెడ్ రాజకీయాలు ఇక్కడ ఏం పనిచేయవు. పద్మనాభం గారు మీరు అవుట్డేటెడ్ మెడిసిన్ లాంటి వారు, మీ రాజకీయాలు అలాగే ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది. ఇంక ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. మందు మంచిదే, ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇంక ఎందుకు పని చేస్తుంది? అది పని చేయకపోగా విషంతో సమానం మనకి.
కాబట్టి ఆ రాజకీయాలు పనిచేయవు. ప్రజలందరూ యాక్సెప్టెన్స్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని జనసేన పార్టీకి అండగా ఉన్న నిర్ణయానికి వచ్చారు. మీరు ఎన్ని చేసినా మీరు ఒక నిందను భరించి ముందుకెళ్ళాలి తప్ప మీ ఆఖరి సమయంలో ఇంకా అంతకుమించి మీరు చేసేది ఏమి లేదు. ఇదండి కూసంపూడి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.